హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటి చూసేద్దాం పదండి. రజనీకాంత్ గారు నెల్సన్ డైరెక్షన్లో చేస్తున్న జైలర్ 2 మూవీ ఫస్ట్ సింగల్ని ఈ నెల 21న రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ మూవీ అక్టోబర్ 15న వస్తుందని కన్ఫర్మ్ చేసి కొంతమంది సినీ క్రిటిక్స్కి సమాధానం ఇచ్చారు. హరిహర వీరమల్లు రాజాసాబ్ వంటి డిజాస్టర్లో అందుకున్న నిధి అగర్వాల్ ఫస్ట్ టైం ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ చేయబోతుంది. ఇంకా మూవీ స్టోరీ అంతా మైథాలజీ థ్రిల్లర్గా ఉంటుందని తెలుస్తుంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా కలిసి చేస్తున్న సిగ్మా మూవీ చాలా రోజుల తర్వాత రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. అనీష్ అనస్వరరాజన్ కలిసి నటిస్తున్న ఇట్లు అర్జున మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. సాంగ్ బాగానే ఉంది అండ్ తమనిచ్చిన బీజిఎంని అందరూ మెచ్చుకుంటున్నారు. ఎవరైనా వినకపోతే వెళ్ళి వినండి. రామ్ చరణ్ సుకుమార్తో చేయబోయే తన 17వ మూవీలో వీళ్ళు హీరోయిన్గా చేస్తున్నారు అని చాలా మంది పేర్లు ఇప్పటికే వినిపించాయి. మొన్నటిదాకా కియారాదు అని పేరు వినిపించింది. ఇప్పుడు ఈ లిస్టులో కొత్తగా సారా అర్జున్ పేరు యాడ్ అయింది. లాస్ట్కి ఎవరు కన్ఫర్మ్ అవుతారో చూడాలి. మరి మణిరత్నం గారు, విజయ్ సేతుపతి అండ్ సాయి పల్లవితో చేస్తున్న మూవీ రీసెంట్గా కల్కట్టా షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ని చెన్నైలో చేయబోతున్నారు అండ్ అంతేకాకుండా సాయి పల్లవి ఈ షెడ్యూల్ నుంచి యాడ్ అవబోతుంది. చిరంజీవి గారు బాబుతో చేస్తున్న తన 158th మూవీ రీసెంట్గా 40 days లాంగ్ షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ని కంప్లీట్గా ఎడిట్ చేసి లాక్ చేశాడంట బాబు. అంతేకాకుండా ఈ సినిమాని ఎలాగైనా సంక్రాంతి రేసులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు బాబీ. 90s కిడ్స్కి ఎంతో సుపరిచితమైన పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజీ నుంచి 6th మూవీ రానున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని మూవీ ప్రొడ్యూసర్ అయిన జెర్రీ బ్రూక్హైమర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. విరూపాక్ష మూవీ డైరెక్ట్ చేసిన కార్తిక్ దండు తమ్ముడు వివేక్ దండు పనసపల్లి అనే మూవీతో ఫస్ట్ టైం తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సంకీర్తన విపిన్ ఇందులో హీరోయిన్ గా చేస్తుంది అండ్ సప్తగిరి గారు ఒక కీ రోల్ లో కనిపించబోతున్నారు. రాఘవ లారెన్స్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న కాంచనా 4 మూవీ నుంచి నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇమ్రాన్ హష్మి, జెనీలియా కలిసి నటిస్తున్న గన్ మాస్టర్ G9 మూవీని నవంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీలో ఎంత యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయో దానికి తగ్గట్టుగానే రొమాన్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఈ మాట వినగానే నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎందుకంటే జెనీలియా రొమాంటిక్ సీన్స్ లో నటిస్తుందా అని. కన్నడ ఇండస్ట్రీలో అనూప్ భండారి తీయబోతున్న మూవీలో శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ న్యూస్ కనుక నిజమైతే కన్నడలోకి మళ్ళీ గ్రాండ్ గా రీఎంట్రీ అవబోతుంది శ్రీనిధి శెట్టి. దేవిశ్రీ ప్రసాద్ వేణుతో చేస్తున్న ఎల్లమ్మ మూవీ రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ మీద కొన్ని యాక్షన్ సీన్స్ తీయడానికి రెడీ అవుతున్నాడు వేణు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న అవెంజర్స్ డూమ్స్డే నుంచి కొత్త వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చాలా మంచివాడైన విక్టర్ ఎలా డాక్టర్ డూమ్ గా మారాడు అని చెప్పడానికి ట్రై చేశారు మార్వెల్ వాళ్ళు. ఏదేమైనా డాక్టర్ డూమ్ కి మటుకు చాలా ఎలివేషన్ ఇస్తున్నారు మార్వెల్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మహాకాళి మూవీని ఎలాగైనా సంక్రాంతి రేసులో ఉంచడానికి ట్రై చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే వీలైనంత త్వరగా సినిమాని కంప్లీట్ చేయడానికి చూస్తుంది మూవీ. కిరణ్ అబ్బవరం అండ్ శ్రీ గౌరీప్రియ కలిసి చేసిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది భయ్య. ఈ శుక్రవారం నుంచి సోనీ లివ్ లో స్ట్రీమ్ అవబోతుంది మూవీ. ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ శుక్రవారం నుంచి ఈ మూవీని చూడొచ్చు. ఇంతవరకు ఈ వీడియోని కనుక మీరు చూసినట్టయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.